హలో ఎస్ఫ్రెండ్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. నా పేరు శివాజీ. నేను యూపీఎస్సి అండ్ గ్రూప్ వన్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ స్టూడెంట్స్ని మెంటరింగ్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు మన టాపిక్ ఏపీఎస్సి గ్రూప్ వన్ సిలబస్ కోసం. కొత్త సిలబస్ అనేది అప్డేట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇది అఫీషియల్గా బయటికి రాకపోయినా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్గా కనబడుతుంది. సో ప్రజెంట్ చాలామంది మీకు అవేర్నెస్ కూడా ఉండొచ్చు కొత్త సిలబస్ ప్రకారం ఏంటి అన్నది. సో కొత్త సిలబస్ మనం చూసుకుంటే ప్రిలిమ్స్లో ఇదివరకు 120 into 2 పేపర్స్ ఉండేవి, 240 మార్క్స్. సో దానిని ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళు 150 మార్క్స్కి తగ్గించేశారు. ఓన్లీ 1 పేపరే. అంటే మనకి 150 మార్క్స్కి ప్రిలిమ్స్ ఉంటుంది, ఒక పేపరే ఉంటుంది. ఇదివరకు పొద్దున్న మధ్యాహ్నం రాసే వాళ్ళం ఎగ్జామ్స్, ఇప్పుడు ఓన్లీ మార్నింగ్ సెషన్ ఉంటుంది, 150 మార్క్స్కి ఉంటుంది. సో ఇందులో మోస్ట్లీ ఇదివరకు ఉన్న సబ్జెక్ట్సే, ఇదివరకు ఉన్న సిలబస్సే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ అటువంటివి కూడా వెయిటేజ్ తగ్గుతుంటుంది. ఇదివరకు 60 మార్క్స్ వెయిటేజ్ ఉండేది, ఇప్పుడు అంత ఉండదు. ఎందుకంటే ఇంత పెద్ద సిలబస్లో ఇవి ఒక పార్ట్ కాబట్టి పోర్షన్ అనేది చాలా తగ్గుతూ ఉంది. అందువల్ల ప్రిలిమ్స్లో ఎవరైతే తెలుగు మీడియం ఆర్ రూరల్ ఏరియాస్ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి పరిణామం కింద మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్స్ చూసుకుంటే మెయిన్స్లో మేజర్ చేంజెస్ ఏమీ లేవండి. సో ఇదివరకు ఉన్న ఓన్లీ లాంగ్వేజ్ పేపర్ 2 ప్లేస్ పేపర్లో ఓన్లీ 1 పేపర్ ఉంటుంది. 75 మార్క్స్కి ఇంగ్లీష్, 75 మార్క్స్కి తెలుగు ఉంటుంది. మిగిలిన పేపర్స్ అన్నీ కూడా కామన్. ఎస్ఏ, దాంతోపాటు హిస్టరీ, జాగ్రఫీ పేపరు, అదేవిధంగా పాలిటీ పేపరు, ఎకానమీ పేపరు, ఎస్ఎన్టీ పేపరు, ఆ 4 పేపర్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సిలబస్ని ఏపీఎస్సి వాళ్ళు గవర్నమెంట్కి రాటిఫికేషన్ కోసం పంపడం జరిగింది. సో మోస్ట్లీ ఇది అప్రూవ్ అవుతుంది అని అనుకుంటున్నారు కాబట్టి సిలబస్ అనేది మేజర్ చేంజెస్ ఏమీ లేవు. డిస్క్రిప్టివ్ తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ ద్వారానే మీ అనలిటికల్ స్కిల్స్ చూసే అవకాశం ఉంటుంది. అందువల్ల డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ తప్పకుండా ఉంటుంది. సో ఈ గొడవ పోయింది, సిలబస్ గొడవ. ఇదివరకు నేను గ్రూప్ 1కి మీరు చదవండి అయ్యా అంటే ఏం చెప్పేవాళ్ళు అందరూ, అరే సిలబస్సే కన్ఫర్మ్ కాకుండా ఏం చదువుతాం సార్ మేము, ముందు సిలబస్ రానియండి, ప్యాటర్న్ మారిపోతుంది ఏది, అలా చెప్పేవాళ్ళు. మెంటర్స్ అందరూ చాలామంది చెప్పేవాళ్ళు సిలబస్ ఎక్కడ మారుతుంది, సిలబస్ మీకు తీసుకొచ్చి రాకెట్ సైన్స్ పెట్టారు, స్పేస్ కోసం చదువుకోమని చెప్పరు, ఉన్న సిలబస్నే ప్యాటర్న్ ఇటు అటు తిప్పుతారు. సో మీరు చదువుకోండి అంటే వీళ్ళందరూ సిలబస్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు అని అనేవాళ్ళు. అంటే మనకి ఎప్పుడు కూడా మన మనసు చదువు అని చెప్తుంటుండదండి. నేను ఎప్పుడు కూడా చెప్తుంటా, కన్సైన్స్ యాజ్ సోర్స్ ఆఫ్ కండక్ట్ అని అంటారు. మన మనసు లేకపోతే అంతరాత్మ చెప్తుంటుంది నువ్వు చదవడం లేదు అని. ఆ గిల్ట్ పోవాలి అని అంటే మనం ఏం చేస్తాం, ముందు సిలబస్ కన్ఫర్మ్ అవునే అనేసి మనకు మనం సర్ది చెప్పేసుకుంటాం, మన అంతరాత్మను మనం చంపేస్తుంటాం. వాయిస్ ఆఫ్ కన్సైన్స్ అంటాం కదా మనం ఇప్పుడు ఎథిక్స్లో. వాయిస్ ఆఫ్ కన్సైన్స్, మీ వాయిస్ చెప్తూ ఉంటుంటే దాన్ని సప్రెస్ చేసేస్తుంటాం. తర్వాత చదువుదాం, ముందు సిలబస్ కన్ఫర్మ్ అవ్వనే, సిలబస్ లేకుండా చదివేస్తే చదివిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది, ఎంత కష్టపడినా వేస్ట్ అయిపోతుంది, అటువంటి డైలాగులు అందరూ కొట్టేవాళ్ళు. సో ఇప్పుడైతే సిలబస్ అయితే కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఇంకా మీరు డైలాగ్ కొడతారా, కొట్టుకోండి, నోటిఫికేషన్ వచ్చినంత వరకు అలా చేస్తూ ఉండండి. సో 2 రకాల పీపుల్ ఉంటారు. నోటిఫికేషన్ వచ్చేసరికి మంచి నోట్స్, మంచి ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవన్నీ చేసి సిలబస్ అంతా కంప్లీట్ చేసి సిద్ధంగా ఉన్నవాళ్ళు టైప్ 1. టైప్ 2 నోటిఫికేషన్ వచ్చాక కంగారు పడి సిలబస్సే కంప్లీట్ చేయాలా, ఆన్సర్ రైటింగే చెయ్యాలా, లేకపోతే ఎస్ఏ రైటింగే రాయాలా, ఇవన్నీ ఒక కంగారు పడుతుంది. వాళ్ళు ఆ కంగారుతో మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి మళ్ళీ రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో వాళ్ళకి సక్సెస్ అనేది రాదు. సో ఎవరైతే నెంబర్ 1 టైప్లో ఉంటారో, నోట్స్ రాసి ఆన్సర్ రైటింగ్ చేసి సిలబస్ కంప్లీట్ చేసి రెడీగా ఉంటారో
వాళ్ళకి నోటిఫికేషన్ రావడమే లేటు, వచ్చిన వెంటనే దాన్ని క్యాచ్ చేస్తారు. సో ఈ మధ్య నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎగ్జామ్స్ కూడా ఫాస్ట్గా అవుతున్నాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వాళ్ళు దాన్ని సిద్ధంగా ఉండి వాళ్ళ నోట్స్ రివైజ్ చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు. ఆ అటెంప్ట్ చేశాక ఆ ప్యాటర్న్లోనే ర్యాంకర్స్గా బయటకు వస్తారు వీళ్ళు. సో ఇందాక అంతరాత్మను చంపుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా చంపుకొని మళ్ళీ తర్వాత నోటిఫికేషన్స్ వస్తూ ఉంటుంటే రాస్తూ ఉంటుంటారు. అలా జీవితాంతం ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. ఆ సైకిల్, విషియస్ సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎలాగో మనకి స్టేట్ పిఎస్సిలో 42 + 5 47 ఇయర్స్ వరకు రాసుకునే ఉంటారు అలాగా. సో ఎవరైతే వేగం కొట్టేద్దాం వెళ్ళిపోదాం అనుకుంటారో వాళ్ళు ఇలా ప్లాన్డ్గా ఉంటారు. ఇది మీకు ఎప్పుడు నుండో నేను చెప్తున్నా. మీరు సిలబస్ ఏ విధంగా చేంజ్ అయినా కూడా మేజర్ చేంజెస్ ఉండవు. అవే ఏపీ హిస్టరీ చదవాలి, అదే ఇండియన్ హిస్టరీ చదవాలి, అదే జాగ్రఫీ చదవాలి, అదే పాలిటీ చదవాలి. సో మీరు చదవాలి, రాయాలి. గ్రూప్ 1 చదువుతున్నప్పుడు చదవాలి, రాయాలి. సో ఫస్ట్ మనం స్టాండర్డ్ బుక్స్ కానీ అన్నీ చదువుతూ ఉండాలి. మీ నోట్స్ కానీ స్టాండర్డ్ బుక్స్ కానీ చదవాలి. చదివిన దాన్ని రాయాలి, ఆన్సర్ రైటింగ్ రాయాలి. ఈ రాసిన దాన్ని ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. ఇవాల్యుయేషన్ చేయించుకోకుండా మీరు రాసుకుంటూ పోతే మీ తప్పులేంటో అనేది మీకు తెలియదు. సో ఇవాల్యుయేషన్ చేయించుకున్నాక దాన్ని మీరు నెక్స్ట్ టైం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆన్సర్ రాసేటప్పుడు ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. సో తర్వాత మళ్ళీ చదవాలి. ఈ సైకిల్ని మీరు రిపీట్ చేయాలి. రీడ్, రైట్, ఇవాల్యుయేట్, ఇన్కార్పొరేట్, మళ్ళీ రీడ్, మళ్ళీ రైట్. ఈ సైకిల్ మీకు ఎన్నిసార్లు మీరు అన్న తిప్పగలిగితే, ఎన్నిసార్లు మీరు రిపీట్ చేయగలిగితే అంత పర్ఫెక్ట్ అవుతారు ఆన్సర్ రైటింగ్లో కానీ మొత్తం అన్నిటిలో. ఆ పర్ఫెక్షన్ అనేది మీకు మార్క్స్లో ఫైనల్ ఎగ్జామ్లో తప్పకుండా కనబడుతుంది. సో గ్రూప్ 1 కోసం మనం స్పెసిఫికల్గా ఆల్రెడీ 45 days ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మీ అందరికీ తెలుసు. ఎన్రోల్ అవుదాం అనుకున్న వాళ్ళు 9666494941 నెంబర్కి ఫోన్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ 45 daysలో మీకు ప్రతిరోజు PYQ బేస్డ్ చేసుకొని ఒక టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాపిక్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ని మీరు ఆ రోజంతా చదివి నైట్ కల్లా నాకు పంపిస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ మీకు అది మీ క్వశ్చన్ పేపర్ మీరు రాసిన ఆన్సర్ ఇవాల్యుయేషన్ చేసి కరెక్షన్ చేసి అందరూ చేసిన కామన్ మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయడం, మీ పాజిటివ్స్, మీ నెగిటివ్స్, మీరు ఏ చేంజెస్ చేసుకోవాలి మీ ఆన్సర్ రైటింగ్లో అన్నది చూద్దాం. అన్నది చూసి ఆ టాపిక్ కోసం కూడా డిస్కషన్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకో టాపిక్ వెళ్తూ ఉంటుంటుంది. ఇలా ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 4-5 days అయిపోయింది. మనం కోర్స్ లాంచ్ చేసి ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ వస్తుంది మనకి. సార్ ఈ టెక్నిక్స్ అన్నీ మాకు ఎన్ని రోజులు తెలియలేదు. ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాను చూడండి. మీకు వాళ్ళ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, వాళ్ళే జెన్యున్గా ఫోన్ చేసి మెసేజెస్ చేసి వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సార్ చాలా బాగుంది, ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ మీరు కరెక్ట్గా చెప్తున్నారు, PYQs చేయడం వల్ల కంటెంట్ కూడా మాకు డెవలప్ అవుతుంది, మీరు మంచి మోడల్ ఆన్సర్స్ ఇస్తున్నారు, తెలుగులో కూడా మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం వల్ల మాకు కంటెంట్ ప్రాబ్లం పోతుంది, మీది ఆ కరెక్షన్ కానీ లేకపోతే కంపారిజన్ కానీ ఇతరులతో మా ఆన్సర్ని కంపేర్ చేయడం కానీ బెస్ట్ ఆన్సర్ ప్రజెంట్ చేయడం కానీ అవన్నీ కూడా మాకు చాలా చాలా యూజ్ అవుతున్నాయి. ఇదివరకు మీరు పరిచయం అయి ఉంటే మాకు 2023 నోటిఫికేషన్లోనే గ్రూప్ 1 ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళమేమో, ర్యాంక్ కూడా వచ్చే అవకాశాలు మాకు ఎక్కువగా ఉండేవి అని అందరూ కూడా చాలా పాజిటివ్ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నాలాంటి మెంటర్కి అటువంటి మెసేజెసే బూస్ట్ ఇస్తాయి. ఫర్దర్గా నేను హార్డ్ వర్క్ చేయడం కోసం, మీలాంటి వాళ్ళకి ర్యాంక్ తెప్పించే అవకాశం కోసం మేము ట్రై చేయడం కోసం నాకు అటువంటి పాజిటివ్ మెసేజెస్ చాలా బూస్ట్ ఇస్తాయి. సో మీరు కూడా డిసైడ్ అవ్వండి. మీరు మీ అంతరాత్మను చంపుకొని నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అనుకొని కూర్చుంటారో, లేకపోతే ఇందాక చెప్పిన టైప్ 1 ఆఫ్ పీపుల్ లాగా నోటిఫికేషన్ ముందే సిద్ధంగా ఉంటారో, ఆన్సర్ రైటింగ్, కంటెంట్, రీడింగ్, సిలబస్ కంప్లీషన్ అన్నీ చేసి సిద్ధంగా ఉంటారో మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, సడన్గా రేపే నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వెంటనే రోడ్ల మీదకి వస్తారు, ప్రొటెస్టులు చేస్తారు, పోస్ట్ పోన్ అని గవర్నమెంట్ ఆన్ టైంలో కండక్ట్ చేద్దాం అనుకున్నా మనం పోన్ చేస్తే గొడవ ఎక్కువ అవుతుంది. ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి ఎక్కువ మంది అడ్మిషన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా దీనికి ప్రొటెస్టులకి సపోర్ట్ చేస్తారు.
సో నోటిఫికేషన్ వచ్చేస్తే మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది మీకు మీరు ప్రశ్నించుకోవాలి. మీ అంతరాత్మ రేపు పొద్దున్న ఒక 1 వీక్‌లో నోటిఫికేషన్ వచ్చేసింది. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ నోటిఫికేషన్‌లో ర్యాంక్ మీకు తప్పకుండా వస్తుందా? అంత పర్ఫెక్షన్‌గా మీరు చదివారా? మీరు మంచి మెంటార్‌తో గైడెన్స్ తీసుకున్నారా? మీ ఆన్సర్స్ రాసారా? కంటెంట్ చదివారా? మీకు మీరు ఆన్సర్ చేసుకోవాలి. సో ఎవరైతే రెడీగా ఉంటారో అదృష్ట దేవత వచ్చి తలుపు తట్టినప్పుడు పడుకోకుండా ఓపెన్ చేసి స్వాగతం పలకాలి. అప్పుడే మీకు ర్యాంక్ వస్తుంది. సో అందువల్ల తప్పకుండా సిలబస్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ప్యాటర్న్ కూడా డిస్క్రిప్టివ్ అనేది గ్యారంటీ కాబట్టి మీరు డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ తప్పకుండా డెవలప్ చేసుకోవాలి. ఇక మీ ఇష్టం. ఐ విల్ లీవ్ ఇట్ టు యువర్ చాయిస్. సో చదువుతారో లేకపోతే ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతారో లేకపోతే ఈ సైకిల్లోనే తిరుగుతూ ఉంటారో మీ ఇష్టం. డిసైడ్ అవ్వండి. ఉంటాయిక. గుడ్ బై. సైనింగ్ ఆఫ్.